Hello, nursing officers. Good evening. Let's look at the new update. నిన్న మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఆర్ఆర్బి వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అరౌండ్ 600 పోస్ట్స్. దీంట్లో మనం ముఖ్యంగా చూసినట్టయితే నర్సింగ్ సూపరింటెండెంట్ అనేది 372 పోస్టులు పడ్డాయన్నమాట. చాలా మంది అరౌండ్ 500 ప్లస్ పోస్టులు పడతాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ హౌఎవర్ నోటిఫికేషన్ ఇంకా లేట్ అవుతుందేమో అని కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. దీనిలో మనం చూస్తే 372 పోస్టులు వచ్చింది. ఇది దీనిలో ఏ జోన్‌కి ఎంత పడుతుంది అనేది మొత్తం మనకు ఆగస్ట్‌లో ఫుల్ నోటిఫికేషన్‌లో రావడం అనేది జరుగుతుంది. జస్ట్ వేకెన్సీస్ కనపరిచినారు. దీనిలో నర్సింగ్ సూపరింటెండెంట్‌కి ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే ఆబ్వియస్‌గా జీఎన్ఎం కంప్లీట్ చేసిన వాళ్ళు, పోస్ట్ బీఎస్సీ వాళ్ళు అండ్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు. వాళ్ళకి ఎవ్వరికీ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కూడా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు అప్లై చేయొచ్చు. బట్ అట్ ది సేమ్ టైమ్ వారు ఈ ఆ ప్రొసీజర్‌లో కంప్లీట్ స్టెప్ లోపల వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోవాలి. ఈ కండిషన్ మీద వస్తది మాక్సిమం. దీనికి మాక్సిమం 100 మార్క్స్ ఉండే అవకాశం ఉంది. 100 మార్క్స్ ఉండే అవకాశం ఉంది. దాంట్లో నర్సింగ్‌వి 70 క్వెషన్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ జీకే గాని, మ్యాథ్స్ గాని, ఇంగ్లీష్ గాని ఇవన్నీ కలిపి 30 మార్క్స్ ఉండే అవకాశం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మనకి ఫుల్ లెంగ్త్ నోటిఫికేషన్ ఆగస్ట్‌లో వస్తుంది. సెప్టెంబర్‌లో సెప్టెంబర్‌లో మనకి అప్లికేషన్ ఆన్‌లైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మార్చ్ 2027లో ఈ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఈ అప్డేట్స్ ఈ అప్డేట్స్‌తో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక కొత్త అవకాశం. ఎందుకంటే నర్సింగ్ ఆఫీసర్స్‌కి ఇప్పుడు ఒకటి ఈ పక్క స్విమ్స్‌లో ఒక జాబ్ రావడము, నోటిఫికేషన్ రావడము, ప్లస్ ఇది రావడము. ఇదంతా మనం చూస్తే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక్క జాబ్ నాకు కంపల్సరీ అని అనుకుంటే, ఆ జాబ్ మీకు కంపల్సరీ అయ్యేలాగా మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తే మనకి హెల్ప్ అవుతుంది. ఆఫ్‌కోర్స్ ఈ నోటిఫికేషన్‌లో అరౌండ్ 600లో మనకి డయాలిసిస్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్ అండ్ ల్యాబ్ అసిస్టెంట్ 31 పోస్ట్స్, ల్యాబ్ అసిస్టెంట్ అండ్ ఫార్మసిస్ట్ వచ్చేసి 120 పోస్ట్స్. 120 పోస్ట్స్ సిగ్నిఫికెంట్ ఫర్ ఫార్మసిస్ట్. అండ్ రేడియోగ్రాఫర్ ఎక్స్‌రే టెక్నీషియన్‌కి 25 పోస్ట్స్. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్‌పెక్టర్ అరౌండ్ 43 పోస్ట్స్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ నర్సింగ్ సూపరింటెండెంట్ వాళ్ళకి మాత్రమే 7 లెవెల్ పే ఉంటుంది. లెవెల్ పే అంటే అరౌండ్ 44,000 బేసిక్ పే ఉంటుంది. నా దీని వరకు. దిస్ వెరీ గుడ్ వన్. అండ్ వీళ్ళకి సీనియర్ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా అవకాశాలు కూడా వస్తాయి. ప్రమోషన్‌లొస్తాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మంచి పే స్కేల్ రివైజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. సో, దీన్ని ఒక మంచి ఆపర్చునిటీగా పరిగణించి యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద నర్సింగ్ ఆఫీసర్స్. ఈ ఎగ్జామ్స్‌లో ఇదొక మంచి ఆపర్చునిటీగా చూడండి. అండ్ ఐయామ్ వెరీ థాంక్ యూ దట్ యెస్టర్‌డే అరౌండ్ 70 మెంబర్స్ మన సబ్స్క్రిప్షన్‌లో ఉన్నారు. బట్ ఇది నాకు సరిపోదు. ఎందుకంటే ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ యూ టు సబ్స్క్రైబ్ మోర్ అట్‌లీస్ట్ 100, 150 మెంబర్స్ మనకు సబ్స్క్రిప్షన్స్ దొరికితే నేను రోజు లైవ్‌కొచ్చి మీకు నర్సింగ్ క్లాసెస్ ఏదో కోశాన నర్సింగ్ ఎగ్జామ్స్‌కి హెల్ప్ అయ్యేలాంటి కంటెంట్‌తో నేను రోజు లైవ్ రావాలనుకుంటున్నాను. ఫర్ దట్ నాకు మినిమమ్ మోటివేషన్ రావాలంటే ఐ నీడ్ లాట్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్. అండ్ దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇది ఎవరికైతే బెటర్ అనిపిస్తుందో ఈ ఆపర్చునిటీ ఈ నర్సింగ్ లైవ్ క్లాసెస్ కావాలి. ఒక ఈసీజీ దీని మీద కావచ్చు. లేకపోతే ఒక ఆల్ మనం మొన్న డిస్కస్ చేసిన అన్ని టాపిక్స్ మీద క్వెషన్స్ ప్రాక్టీస్ చేయడము, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయడము, ఇవన్నీ నా ఐడియాస్‌లో ఉన్నాయి. మీరు దయచేసి ఇఫ్ యూ కెన్ షేర్ టు మెనీ పీపుల్ అండ్ దీన్ని మీరు సపోర్ట్ చేసినట్టయితే డెఫినిట్‌గా నేను లాట్స్ ఆఫ్ ఫ్రీ కంటెంట్ అండ్ లాట్స్ ఆఫ్ లైవ్ కంటెంట్‌తో నేను రావడం అనేది జరుగుతుంది. ఫర్ దట్ టు హ్యాపెన్ యూ డెఫినెట్‌లీ సపోర్ట్ మీ సో దట్ నాకు కూడా ఒక మోటివేషన్ ఉండాలి. నేను అరౌండ్ 70 మెంబర్స్‌లో ఇప్పుడు లైవ్‌కొస్తే 3-4 మెంబర్స్ కూడా ఉండరు. బట్ ఇఫ్ యూ కెన్ ఇంప్రూవ్ ఇట్ టు ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వర్క్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఐ నో దట్. బట్ ఇఫ్ యూ కెన్ షేర్ టు మినిమమ్ 4 పీపుల్, 5 పీపుల్ ఈచ్ వన్ దట్ విల్ గ్రో అండ్ నేను మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ అట్లా లైవ్‌కు రావడం అనేది చేయడం వల్ల మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఐయామ్ థింకింగ్ టు కవర్ హోల్ కంప్లీట్ సిలబస్ ఏదో రూపంలో మీ దీనికి తీసుకొచ్చేసి కంప్లీట్ మెటీరియల్ లాస్ట్ 2 డేస్‌గా నేను మెటీరియల్ మీద వర్క్ చేస్తున్నాను. అండ్ ఐ హావ్ గాన్ త్రూ లాట్స్ ఆఫ్ క్వెషన్ పేపర్స్, లాట్స్ ఆఫ్ కంటెంట్, లాట్స్ ఆఫ్ క్వెషన్స్ అవన్నీ చూడడం అనేది జరిగింది. వెరీ ఇంట్రెస్టింగ్. వి కెన్ డెఫినెట్‌లీ వర్క్ ఇట్ ఆన్ దిస్. డెఫినెట్‌గా విల్ బి పైనియర్స్ ఇన్ గెట్టింగ్ దిస్ వన్. మనం తప్పకుండా దీనిలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. థాంక్ యూ. ఐయామ్ సైనింగ్ ఆఫ్ విత్ ఎక్స్‌పెక్టింగ్ లాట్స్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ డెఫినెట్‌గా మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్.